వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్న డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయబోతున్నాను నేను. ఏంటి ఆ డౌట్స్? మెయిన్లీ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఎక్కువ వచ్చే మెసేజెస్ ఏంటంటే, బ్రో మేము మెకానికల్ ఇంజనీరింగ్ చేసాం, మేము ట్రిపుల్ ఇంజనీరింగ్ చేసాం, మేము ఐటీ ఫీల్డ్కి కాదు, పైథాన్ నేర్చుకోవచ్చా, మాకు ఈ ఫీల్డ్లో స్కోప్ ఏమైనా ఉంటుందా అని. ఫ్రెండ్స్, నేను మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. అదేంటంటే, కంప్యూటర్ ఇన్వెంట్ చేసింది ఎవరు? చార్లెస్ బాబేజ్. ఆయన ఒక మెకానికల్ ఇంజనీర్. అర్థమైంది కదా? అంటే మెకానికల్ ఇంజనీర్ అయినా కానీ కంప్యూటర్ ఇన్వెంట్ చేశారు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది మన లైఫ్ గ్రోత్ని ఎప్పటికీ రిస్ట్రిక్ట్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రిపుల్ చేశారు బీటెక్, బట్ మీకు ఆ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలని ఉంది. ఆ ట్రిపుల్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామింగ్ సైడ్కి వెళ్ళకుండా ఉండకూడదు. అది ఎందుకంటే మీరు ప్రోగ్రామింగ్ సైడ్కి వెళ్ళేందుకని మీకు ఇదే గ్రో అవుతుందని చెప్పి. ఏ ఫీల్డ్ అయినా పర్లేదు ఫ్రెండ్స్, బయట మనకి ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడు చూసేది మీ దగ్గర ఉన్న స్కిల్స్. మీరు ఏ ఫీల్డ్ అయినా చేయండి, మీరు సర్టన్ స్కిల్లో బాగా మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అలాగే సుందర్ పిచ్చే ఉన్నారు. ఈయన బీటెక్ అనేది మెట్రాలజీలో చేశారు, బట్ ఇప్పుడు గూగుల్ సీఈఓ అయ్యారు. ఎందుకని ఆయన దగ్గర ఉన్న స్కిల్స్. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే స్కిల్స్. చాలామంది ఏంటంటే మేము మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం, మేము వేరే ఫీల్డ్స్లో ఉన్నాం, ఐటీ అనేది మాకు సెట్ అవుతుందా, మాకు జాబ్స్ వస్తాయంటే మీరు ఏ ఫీల్డ్ కానీ వెళ్ళండి ఫ్రెండ్స్. మీరే ఒక ఓనర్ అయితే ఏం చేస్తారు? మీకు కింద వర్క్ చేసే వాళ్ళకి స్కిల్ ఎక్కువ ఉండాలనుకుంటారు. అప్పుడే కదా మీరు పెట్టిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో మీకు వెనక్కి అయితే వస్తుంది. సో నేను చెప్తుంది ఏంటంటే, మీరు ప్రస్తుతం ఆ డౌట్ని క్లియర్ చేసుకో, మైండ్లో నుంచి మొత్తం తీసేయండి. మీరు ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు ఐటీ ఇండస్ట్రీ నేర్చుకోవచ్చు, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు, మీరు ఏ ఫీల్డ్ అయినా కానీ సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు, ఏ ఫీల్డ్ అయినా మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు. బట్ కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే స్కిల్స్ అయినా డెవలప్ అవుతాయి, మీరు ఈ ఫీల్డ్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకా ఐటీ ఫీల్డ్లో ఏంటంటే మనకు మాట్లాడితే, నార్మల్ మెకానికల్ కానీ ట్రిపుల్ కానీ సివిల్ ఫీల్డ్లో కానీ ఎప్పుడైనా కానీ ఈ కంటెంట్ అనేది సేమ్గానే ఉంటుంది, టెక్నాలజీస్ మారుతాయేమో కానీ. బట్ ఇక్కడ ఐటీ ఫీల్డ్లో ఎవ్రీడే ఒక అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ ఏదో సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటారు, ఏదో స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు. ఆ స్క్రిప్ట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, స్క్రిప్ట్లో అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది, మనం దాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ముందు మెయిన్లీ మీరు ఏదైనా నేర్చుకుంటే అప్లై చేస్తానంటే నేర్చుకోండి. జాబ్ కోసం ఫినాన్షియల్గా అయితే మీరు ఎప్పుడైతే మనీ వెనక పరిగెడతారో మీకు అసలు ఈ ఫీల్డ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏదైనా కానీ మనీ కోసం కాకుండా ఓకే ఇది నేర్చుకుంటున్నామంటే మేము దాన్ని అప్లై చేస్తాం, అప్లై చేయడానికి నేర్చుకోండి. అప్లికేషన్ నేర్చుకుంటే కనుక మీరు దాన్ని ప్రాక్టీస్ చేయగల, మీరు దాన్ని గుర్తుపెట్టుకోగలరు. ఎందుకంటే మీరు అప్లై చేస్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్ మొత్తం మీకు దగ్గర ఉంటుంది. ముందు మీకు జాబ్ కానీ మీకు కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది. మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతే నేను దీన్ని అప్లై చేయగలను, అప్లై చేయడం కోసం నేను దీన్ని నేర్చుకున్నా. సో మీరు ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు ఫీల్డ్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు బాగా ఈ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంక నుంచి అయినా కానీ ట్రిపుల్ చేసినా, మెకానికల్ చేసినా, సివిల్ చేసినా కానీ ఐటీ ఫీల్డ్కి మేము వెళ్ళకూడదని డౌట్ మాత్రం తీసి పక్కన పెట్టండి. మీకు ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అయితే వెళ్ళండి, ఏముంది, ఇంట్రెస్ట్ అయితే వెళ్ళి దానికి ఒక న్యాయం చేయండి. దానికి ఎలాగైతే ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడు మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. బాగా డీటెయిల్గా నేర్చుకోండి, హాఫ్ కాకుండా మొత్తం డీటెయిల్గా. అసలు ఎందుకు నేర్చుకుంటున్నామని దీనికి అప్లికేషన్ అంటే, ఎప్పుడైనా అప్లికేషన్ తెలియకుండా దేన్ని టచ్ చేయొద్దు ఫ్రెండ్స్. అప్లికేషన్ తెలిస్తే తప్ప మీకు క్లారిటీ అనేది రాదు. నార్మల్గా మనం ఇప్పుడు దాకా 10th క్లాస్ దాకా చదువుకోవచ్చు, మ్యాథ్స్ అనేది చదువుతున్నాం ఎంత. ఎందుకని మనం అప్లై చేసాం ఎక్కడైనా, ఎప్పుడూ అప్లై చేయాలి. అప్లికేషన్ లేకుండా చదువుతారు కాబట్టి చాలామంది మ్యాథ్స్ అనేది బ్రెయిన్లోకి వెళ్దు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మెషిన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ కావాలా? ఎస్, మెషిన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ కావాలి. బట్ మనకి డిఫరెన్షియేషన్, క్యాలిక్యులేషన్ అనే ఇంటిగ్రేషన్ అనే 3 టాపిక్స్ ఉన్నాయి కదా. ఆ 3 టాపిక్సే మనకి అంత ఇంపార్టెంట్ ఉంటాయి. బట్ అంత హెవీ మ్యాథ్స్ అయితే ఏం అక్కర్లేదు. బట్ మినిమం మ్యాథ్స్ అనేది ఎందుకు కావాలి? ఈ మినిమం మ్యాథ్స్ అనేది ఎందుకు కావాలంటే, మనకి ఈ ఆల్గోరిథమ్స్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి. అండ్ మీకు తెలిసి మనం ప్రస్తుతం ఉన్నది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఉన్నాం. మనం చాలా వరకు 2021లో యూజ్ చేస్తున్నాం. మనం అంటే ఏదైనా కానీ యూజర్ బేస్డ్గా మనకి అన్నీ మన చేతి దగ్గరికి వస్తున్నాయి. అంటే మనం ప్రతిదీ మ్యాథమెటికల్ ఫార్ములా చేయక్కర్లా, ఏమీ చేయక్కర్లా. మీరు చేయాల్సిన సింప్లీ ఏంటంటే, మనకు ఉన్న లైబ్రరీస్ వల్ల ఇన్పుట్ ఇవ్వడం అంతే. మీరు ఇన్పుట్ అని ఎలా స్పెసిఫై చేయాలి, అలా అది ఇస్తే మొత్తం ప్రాసెసింగ్ అంతా అదే చేసుకుంటుంది, క్యాలిక్యులేషన్ మొత్తం అదే చేసుకుంటుంది. సింపుల్ మీరు ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎందుకు ఇవ్వాలి, అక్కడ ఆ ఆర్గ్యుమెంట్ని ఎందుకు వాడాలి, ఆ ఫంక్షన్ ఎందుకు వాడాలి, ఈ క్లారిటీ మీరు బిల్డ్ చేసుకుంటే చాలు, మీరు దేంట్లో అయినా సక్సెస్ అవ్వగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.